డైకిన్ కంపెనీ వాళ్ళు డైకిన్ క్వాలిటీ పార్టీకి అయితే మమ్మల్ని పిలిచేశారు. మేమైతే వచ్చేసారు. మీదైతే తడ దగ్గర ఉన్న SRM 3 స్టార్ హోటల్ అయితే జరుగుతుంది. విశేషాలు చెప్తారండి. మాకైతే ఫ్రెష్ గ్రేప్ జ్యూసు పైనాపిల్ జ్యూసు అందించారు. రోజంతా సాగుబట్టి ఇప్పుడు సంవత్సరంకి ఒకసారి ఇలాంటి పార్టీ పెట్టి దాంట్లో కూడా ఈ స్పీచ్లు అంటే మన వల్ల కాదు భయ్యా. అయినా కానీ ఒక్కొక్కరు మొహాలు గుర్తుపట్టలేకపోతున్నాయి. అందరి మొహాలు రోజు యూనిఫామ్లో చూసి చూసి ఏంట్రా ఈ మనోడైనా కనీసం నా పక్కన వాళ్ళు కూడా నేను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాను అనమాట. ఏం చేద్దాం, వీళ్ళు కేక్ కోసుకొని తింటారు కానీ మనకు మాత్రం ముక్క పెట్టరు. ఆ కేక్ అంటే మేము కోతుల్లో పడినా మాకు మాత్రం ఒక్క ముక్క కూడా దొరకలేదు. ఈ కళా పోషకాలు మీరు కూడా చూస్తారా? వాల్యూమ్ పెట్టేస్తేనే వినండి. మనిషికి కొంచెం క్రీడా స్ఫూర్తి ఉండాలి భయ్య. అందుకే ఈ టగ్ ఆఫ్ వార్లో మనకు లేదు కాబట్టి వేరే వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఒక రేంజ్లో లాగేస్తున్నారు అనుకోండి తాడిని, మామూలుగా కాదు. ఒక్కలో సూదంతా మనకెందుకురా బాబాయ్, మాకు కావాల్సింది మాకు ఇచ్చేయండి రా బాబాయ్ అనుకుంటాం లోపలే. భోజనాలు రెడీ అయినాయి రండి అని గొంతు వినపడిందండి. అంతే ఇంక మనం ఎందుకు ఆగుతాం, దోసుకెళ్ళాం లైన్లోకి. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ప్రాన్స్, పీసు, పీతలు, రోతలు అన్నీ తినేసాం. ఏది వదలలేదు. జీవితంలో 2 సుఖాలు, ఒకటి ముందు, రెండోది కూడా ముందే. అదే భయ్య ముందు చూసారా క్లాస్ ఎలా పే చేసారా, బీరు వోడ్కా గీట్కా అన్నీ ఉన్నాయి. మనకు మాత్రమే దాని సప్పు సరిపెట్టేసుకుంటాం. సరదాగా క్యాలీకి ఏం చేయాలో తెలియక 2 ఐస్ గడ్డల్లోకి స్ప్రైట్ వేసుకొని గిసుకు తాగుతా పడుకున్నాం అయ్యా. తాగామా చల్లగాలికి చక్కగా బయటకు వచ్చా. చంద్రుడు బాగా పలకరించాడు. ఈలోపు మా వాడు ఒకడు తాగేసి పుష్ప స్టెప్ వేస్తాడు. మీరు కూడా చూడండి ఆ స్టెప్. ఇంకా మొదలైందండి తాగిన వాళ్ళు రచ్చ. ఈడ చూడండి మామూలు యాక్షన్ చేయట్లేదు. ఒకసారి తాగిన వాళ్ళకంటే తాకుండా ఉన్న వాళ్ళకే టార్చర్ ఎక్కువ అండి బాబోయ్ వీళ్ళందరినీ చూస్తుంటే. ఇంక ఈ మా రూమ్మేట్ ఈయన్ని తీసుకురావడానికి నా సంకలు నాకేమనుకోండి. వాడు పడుతున్నాడు, నవ్వుతున్నాడు, లేగుతున్నాడు. ఈ తీసుకొచ్చి అలా లిఫ్ట్లో పడేసామండి. చూడండి సార్ ఎలా పడుకున్నాడు లిఫ్ట్లో. వాడు సోయలేదు, మాకు ఓపిక లేదు. వాడు మొహం తప్పుడు కప్పేసి గుడ్ నైట్ చెప్పేసి వచ్చాం అంతే.